మేము హిందూ మతం నుంచి క్రైస్తవులకు వచ్చేసామని, హిందూ మతాన్ని దూషించిన, హిందూ గ్రంథాలను దూషించిన, దేవీ దేవతలను తోలనాడిన అలాంటి వారు చెప్పే సాక్ష్యాలు ఏమన్నా ఉంటే మీరు ఖండించుకోండి, మేము అడ్డు చెప్పం, మీ ఇష్టం. కానీ క్రైస్తవులు నేను ఎప్పుడో ఉన్నాను, బయటకు వచ్చేసాను అని శివశక్తి వేదిక మీద లేదా ఏ మతోన్మాద వేదిక మీదనైనా నోరు పారేసుకుంటే వారి సంగతి చూడక మానము. అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, శివశక్తి కర్ణకర్ ఆడించిన గర్వాప్సి డ్రామా దానిని బట్టబయలు చేశాం. గుంటూరుకి చెందిన తల్లి కూతుర్లు ఇద్దరి మాటలు అబద్ధాలే అని వారు పెద్ద డ్రామానే ప్లే చేశారని ఏ సంఘం మీద అయితే వారు ఆరోపణ చేశారో, ఏ సంఘాన్ని, ఏ పాస్టమ్మ గారిని అయితే వారు నిందించారో, ఆ సంఘ విశ్వాసుల చేతే ఆ సంఘం ఎలాంటిదో, పాస్టమ్మ గారు ఎలాంటి వారు, వీరు ఎలాంటి వారు అన్న సంగతి మేము విశ్లేషణ చేసి బట్టబయలు చేశాం. అయితే ఆ గర్వాప్సి డ్రామాని బయట పెట్టిన మొదటి వీడియో నుండి ఇప్పటి వరకు మతోన్మాద పిల్ల బిత్రిగాళ్ళందరూ గజ 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 వణుకుపోతున్నారు. వారి కాళ్ళు వాళ్ళే తొక్కేసుకుంటున్నారు, వాళ్ళ భుజాలు వారే తడిమేసుకుంటున్నారు. ఇక వాళ్ళ ఏడుపులకి అంతు లేదనుకోండి. ఇదే విధంగా ప్రతి ఒక్క గర్వాపసి డ్రామాని బట్టబయలు చేసేలా ఉన్నారు వీళ్ళు. మనం చేసే ఈ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, ఎలాగూ ఇంకా వీళ్ళ వదిలేలా లేరు అని పాపం వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈలోపు మన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు పెద్దవారు, ఈ భాస్కర్ రాజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఆ వీడియో థంబ్నెయిల్ ఒక్కసారి మీరు చూడండి. ఇతరులు చేసేవి డ్రామాలు, మరి మీరు చెప్పేవి నిరూపించగలవా విజయ్ కుమార్? డాక్టర్ భాస్కర్ రాజు గారు ప్రశ్నించారండి. నాకు తెలియక అడుగుతాను, హిందూ ముసుగేసుకున్న మతోన్మాదులకే బుర్రలో గుజ్జుండదు అనుకున్నాను, కానీ చదువుకున్న భాస్కర్ రాజు గారికి కూడా బుర్రలో గుజ్జు లేదా? చదువు లేని సన్నాసి మతోన్మాదుల కంటే జ్ఞానం లేదనుకోవచ్చు. భాస్కర్ రాజు గారు, మీరు చదువుకున్నారుగా, డాక్టర్ కదా, మీకు అర్థం అవ్వాలి కదా. ఈ అరువు కజ్యం ఏంటండి? అసలు ఈ ప్రశ్న ఏంటండి? ఒకవేళ క్రైస్తవ సమాజంలో సాక్ష్యాల పేరిట చెప్పేవి అబద్ధాలే అయితే వాటిని మీరు ఎండగట్టండి. ఆల్రెడీ మీ మతోన్మాద పిల్ల బిత్తిరి సన్నాసులందరూ ట్రోల్ చేస్తున్నారు, వాటిని విశ్లేషణ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. చేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఆ సాక్ష్యాల వీడియోలని మీరు ట్రోల్ చేస్తున్నప్పుడు, మీరు ఖండిస్తున్నప్పుడు మేమేమన్నా అడ్డు తగలామా? అరే మన వారు చెప్పిన సాక్ష్యాలను వారు ఖండించేస్తున్నారు, అబద్ధాలను చెప్పేస్తున్నారని మేమేం భయపడలేదే. క్రైస్తవ సమాజం నుండి విడుదలయ్యే ఏ సాక్ష్యం గురించి అయినా అది అబద్ధమైతే మీరు నిరూపించుకోండి, మాట్లాడుకోండి, విశ్లేషణ చేసుకోండి, హేళన చేసుకోండి, అవమానించండి, ఇంకేమైనా చేసుకోండి, మీ సంకల మీరు నాక్కోండి, మాకెందుకు? క్రైస్తవ సమాజంలో వినిపించే సాక్ష్యాలను తప్పు పట్టడం అనేది మీకేం కొత్త కాదుగా, ఇది మీకు అలవాటేగా, మీ బ్రతుకు తెరువు, మీ పనే అదిగా. మీరు చేస్తున్నది మేమేమీ తప్పు పట్టలేదు, మేమేం భయపడలేదు, బాధపడలేదే. కానీ గర్వాపసి పేరుతో ఆడిన డ్రామాని బట్టబయలు చేసేసరికి భాస్కర్ రాజు గారు ఎందుకంటే అంత కంగారు పడిపోతున్నారు? అసలు ఇది ప్రశ్న కాదు. క్రైస్తవ సమాజంలో 24 ఏళ్ళు ఉన్నాము అని అబద్ధం చెప్పి, పోని ఉన్నారనుకుంటే ఉన్న ఆ కొద్ది కాలము కూడా నటించి నామకార్థ క్రైస్తవ జీవితం జీవించి కనీసం బైబిల్ ఏం చెప్తుందో కూడా తెలియకుండా విచ్చలవిడి బ్రతుకుకు అలవాటు పడి దేవుని మార్గంలో బ్రతకలేక బయటికి పోయి 10 ఏళ్ల తర్వాత శివశక్తి వేదిక మీదకి వచ్చి సొల్లు కబుర్లు చెత్త మాటలు మాట్లాడితే దానిని మేము ఖండించాం, అది డ్రామాని తేల్చేశాం, వారి మాటలు అబద్ధాలను కొట్టిపడేశాం, సాక్ష్యాలతో నిజ నిర్ధారణ చేశాం. ఎందుకు? వెళ్ళి క్రైస్తవ్యం మీద బురద జల్లారు గనుక. అబద్ధాలతో, అభాండాలతో, ఆరోపణలతో క్రైస్తవ్యం మీద బురద జల్లిన వారిని మేము ఖండించడం అనేది సబబు. మా ఖండన వాస్తవంగా లేకపోతే మీరు మాట్లాడుకుంటున్నారుగా. నన్ను, గాబ్రియల్ గారిని ట్రోల్ చేస్తున్నారుగా, హేళన చేస్తున్నారుగా, బూతులు తిడుతున్నారుగా. మేమేం బాధపడలేదుగా, ఎందుకంటే వాళ్ళ బ్రతుకే అంత బూతు ధర్మం, బూతు బతుకులు కాబట్టి వాళ్ళు అలా హేళన చేస్తారు, బూతులు తిడతారు. మాకేమీ ఇది వింతగా ఏం అనిపించలేదు. బూతుగాళ్ళు బూతులే మాట్లాడతారని అర్థమైపోయింది. అలాగే క్రైస్తవ సమాజంలో ఎవరైనా చెప్పిన సాక్ష్యాలు మీకు తప్పుడుగా అనిపిస్తే వాటిని విశ్లేషించుకుంటున్నారు కదా, మేమేమనలేదు కదా. బయటికి పోయినట్టుండక క్రైస్తవ్యం గురించి చెత్తవాగుడు వాగితే ప్రతి ఒక్కడి తాట తీసేస్తాం ఇక మీదట. అలాగే
హైందవ సమాజం నుండి క్రైస్తవులకు వచ్చి మీ ధర్మాన్ని, మీ దేవీ దేవతలను ఎవరైనా దూషిస్తే వాళ్ళ తాట తీయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ భాస్కర్ రాజు గారు, మీరేదో పెద్దరకం కలిగిన వారు, పెద్దవారు అనుకున్నా కానీ ఇంత చాదస్తం పెరిగిపోద్దని నేను ఊహించలేదండి. కాబట్టి మీరు పెట్టిన వీడియో మీరే ఎక్కడన్నా పెట్టుకుని నన్నేమైనా డైరెక్ట్గా ప్రశ్నించాలనుకుంటే మీరు నా ఛానల్కి వస్తానని చెప్పండి, ఒకరోజు లైవ్ పెట్టుకుందాం, మీరు నన్ను ప్రశ్నించండి, సమాధానం చెప్తాం. న్యాయబద్ధంగా ఉండాలి సుమా మీరు అడిగే ప్రశ్న, ఇలా అడ్డదిడ్డంగా ఉండకూడదు. మరలా గుర్తు చేస్తున్నాను, క్రైస్తవ సమాజంలో ఎవరైనా మేము హిందూ మతం నుంచి క్రైస్తవులకు వచ్చేసామని హిందూ మతాన్ని దూషించిన, హిందూ గ్రంథాలను దూషించిన, దేవీ దేవతలను తోలనాడిన అలాంటి వారు చెప్పే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు ఖండించుకోండి, మేము అడ్డు చెప్పం, మీ ఇష్టం. కానీ క్రైస్తవులు నేను ఎప్పుడో ఉన్నాను, బయటకు వచ్చేసాను అని శివశక్తి వేదిక మీద లేదా ఏ మతోన్మాద వేదిక మీదనైనా నోరు పారేసుకుంటే వారి సంగతి చూడక మానము, వారి అబద్ధాలను బట్టబయలు చేయక ఉండము.